ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పద్ధతి ధరలు తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేయడం అయితే లేదు. థ్యాంక్ యూ. ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,250 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,500గా పలికింది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,700గా పలికింది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,400గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,485 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,900గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,130 రూపాయలుగా పలికింది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 4,400గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,980 రూపాయలుగా ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 4,400గా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,980 రూపాయలుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజు అన్ని రాష్ట్రాల పత్తి ధరలు. సో ఎక్కడ చూసినా 7,000 అయితే దాటడం లేదు. ఒక గుజరాత్ రాష్ట్రంలో మాత్రం 7,500గా పలికింది. సో మిగతా రాష్ట్రాలు అయితే 7,000 రూపాయలు ఉన్నది ఫ్రెండ్స్. సో ఇంకా రానున్న రోజుల్లో ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉన్నది, దాని గురించి మనం అయితే ఏమీ చెప్పలేము. సో అంతర్జాతీయ మార్కెట్లకు బేళ్లకు డిమాండ్ లేదు కాబట్టి పత్తి ధరలు అయితే పడిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.